రైట్, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం యాదవ్ గొంతుక. యాదవ్డా మేలుకో, ఇకనైనా సరైన రిజర్వేషన్లు లేవు, సరైన రాజకీయం లేదు. జనాభాలో మనం ఉన్నాం, కానీ ప్రాతినిధ్యం ఎక్కడ? చట్టసభల్లో మన స్వరం ఎందుకు లేదు? విద్యా ఉద్యోగాల్లో మన వాటా ఎంత? మన సమస్యలు వినిపించే నాయకత్వం ఎక్కడ? ఓటు వేసేది మనం, అధికారం అనుభవించేది ఎవరు? మన ఓటు మన బలం, మన ఐక్యత ఆయుధం, మన రాజకీయ చైతన్యమే మన భవిష్యత్. సరైన రిజర్వేషన్లు లేవు, సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదు. మరెన్నాళ్ళు ఈ బతుకు చిత్రం? తెలంగాణ జనాభాలో గణనీయమైన భాగంగా ఉన్న యాదవ్ సామాజిక వర్గం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆత్మ పరిశీలన చేయాల్సిన సమయం ఆసన్నమైందని యాదవ్ మేధావుల, యువత, సామాజిక ఉద్యమకారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటు యాదవ్ సమాజంతో పాటు బహుజన సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది, బీసీ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది, అటు దళిత సమాజం కూడా పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన జనాభా ఎంత, రాజకీయ ప్రాతినిధ్యం ఎంత ఉంది, మనం ఎంతమంది ఉన్నాం, మన అసెంబ్లీలో మన వాళ్ళు ఎంతమంది కూర్చుంటున్నారు? మనం నేను చూసినాం సూర్యాపేటలో ఎంత అన్యాయం జరుగుతుందో. ఓ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ చేతుల అధికారాలు లేకపోయేసరికి మర్డర్లు, మానవంగాలు చేసిన వాళ్ళకు నిర్మోహమాటంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి, రెగ్యులర్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు. ఏ తప్పు చేయకుండా 30-35 రోజులు జైళ్లలో చదువుకునే విద్యార్థి మగ్గిపోతున్నాడు అక్కడ. ఏంది అంటే అధికారంలో లేదు, అధికారం చేతిలో లేదు, రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ. ఆయన ఒక యాదవ్ బిడ్డే, మరి ఒక యాదవ్ బిడ్డకే ఇంత అన్యాయం జరుగుతుంది, బీసీ సమాజానికి ఇంత అన్యాయం జరుగుతుంది, దళిత సమాజానికి ఇంత అన్యాయం జరుగుతుంది. అదే ఓ బడాబాబు అయితే మంచి బ్రహ్మాండంగా అధికారం చేతిలో ఉంటే పరిస్థితి అట్లుంటుందా? మర్డర్ చేసి కూడా సాయంత్రం కాలం స్టేషన్ బెయిల్ వస్తుంది. రాజకీయ నాయకుడు అయితే, రాజకీయ నాయకుడి చేతిలో అధికారం ఉంటే ఇంకా ప్రత్యక్షంగా అధికారానికి ఉన్న పవర్ అది. కేవలం మనోడు జెండా వేసుకొని గప్పాలు కొట్టుకుని సంబరపడితే కాదు, అధికారం మన చేతులు ఉండాలి. ఇప్పుడు యాదవులు పెద్ద ఎత్తున ఉంటారు కార్యకర్తల రూపంలో. ఏ లాభం? యాదవ్ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఉండాల్సింది కార్యకర్తలకే కాదు, జెండాలు కట్టుకొని వేరేటువంటి జెండాకు జైగొట్టేటట్టు కాదు. అధికారంలోనే మనం ఉండాలి, అధికారంలోనే మనోడు ఉండాలి. ఇప్పుడు యాదవ్ సమాజం అంతా మేలుకోవాలి. దేనికి? మరి మస్తు ఓట్లు ఉన్నాయి, మరి ఏం చేస్తున్నా ఓట్లతోటి? పక్కనుండి గెలిపియొద్దు, వేరేటువంటి గుడిగా చేయొద్దు. పోయి వేరే పార్టీ జెండా కప్పుకొని ఇది నా పార్టీ, ఈయన నాకు ఉంటాడు, ఆ రేషన్ బియ్యము ఇందిర మిల్లో ఇప్పియంగానే నీకు ఎగరం అయిపోయి మొత్తం ఉబ్బి తప్పిపోయి ఆయనే మా జీవితం కాదా, మా తాత, మా తండ్రి, మా కథ, అది ఇది బిస్కెట్లు వేసుకుంటా మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నమే. కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాకినాడు, నీ ముఖం కొడుకున్నాడు ఆ నాయకుడు. అది జరిగేది వాస్తవం. ఎంతసేపు పక్కననే పార్టీలకు, అగ్రవర్ణపు పార్టీలకు జెండాలు కప్పుకొని జై కొట్టకుండా మనోడు అసెంబ్లీలో ఉన్నాడా? మన సమాజం నుంచి, మన కమ్యూనిటీ నుంచి ఇంతమంది జనాభా ఉన్నాం, మరి మనోడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడా అని ఆలోచించాల్సి, ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది నేడు యాదవ్ సమాజానికి ఉంది, ఇటు బహుజన సమాజానికి ఉంది, అటు దళిత సమాజానికి ఉంది. ఈ పక్క మరి మన జనాభా ఎంత? అరే 10,000, 12,000, 7,000, 8,000 ఓట్లు ఉన్నోడు పోయి అసెంబ్లీలో కూర్చుంటాడు. ఆయన కమ్యూనిటీ నుంచి ఉన్న ఓట్లు 7,000, 8,000, 10,000 ఉండవు నిండా. ఆయన పోయి అసెంబ్లీలో తరతరాల నుంచి నియోజకవర్గాల్లో వెళ్తుండ్రు. అరే లక్షలు, 52% ఏ నియోజకవర్గం తీసుకోను, నువ్వు ఏ నియోజకవర్గం తీసుకో ఈ రాష్ట్రంలో కనీసం 50% పైగా బహుజన ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు ఉన్నాయి. మరి ఎంతమంది ఉన్నారండి మనోళ్ళు అసెంబ్లీలో? మన ప్రాతినిధ్యం ఎంత? మన జనాభా ఎంత? ఇక్కడ నుంచి మనోడే పోయిండు అక్కడికి. అది ఆలోచించుకోవాలి కదా. బహుజన జనాలంతా మన ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకెన్నాళ్ళు చేసుకుందాం? ఈయన వచ్చి చెప్తేనే చేసుకున్నావా? ఇప్పుడు ఒక ఆయన చెప్పిండు, ఆ వ్యక్తి నీకు నచ్చకపోయినంత మాత్రం ఆయన చెప్పే అంశం మంచిదా చెడ్డదా, అది మనకు సంబంధించిందా కాదా అని కూడా ఆలోచించుకోవాలి. ఒక మనిషి మనకు నచ్చకపోతే ఇక వాడు ఏది చెప్పినా తప్పే అనుకోవడం భ్రమ, తప్పది. ఫస్ట్ అది పెద్ద తప్పు. మనకు కావాల్సిన అంశం, మనకు న్యాయం చేసే అంశం మనకు నచ్చని వ్యక్తి చెప్పినంత మాత్రాన అంశానికి ఉన్న ప్రాధాన్యత తగ్గొద్దు. కాబట్టి ఇటు యాదవ్ సమాజం, అటు బహుజన సమాజం, దళిత సమాజం ఆలోచించాలి. మనం ఉన్నాయి ఎంత, మన ఓట్లు ఎంత, మనల్ని పరిపాలించేది ఎవడు, మన నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో కూర్చున్నది ఎవరు అనేది ఆలోచించాలి. మనం ఆ దిశగా మనం మారాలి కూడా. నాగోల్లో ఘనంగా శ్రీ మహంకాళి పోచమ్మ దేవాలయాల ప్రతిష్ట మహోత్సవం. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు పోచబోయిన సురేష్ యాదవ్. జూబ్లీ సిఐ మొత్తు యాదవ్ పై విధించిన సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా యాదవ్ అధికారులను టార్గెట్ చేయడం సరికాదు. యాదవ్ రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బడుగుల నాగార్జున యాదవ్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బలహీన వర్గాలకు చెందిన జూబ్లీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్తు యాదవ్ను సస్పెండ్ చేయడం సరికాదని యాదవ్ రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బడుగుల నాగార్జున యాదవ్ అన్నారు.
సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంత వరకు మా మద్దతు బీసీ ఉద్యమ నాయకులకు ఒట్టే జానయ్య యాదవ్. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ వచ్చేంత వరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని బీసీ ఉద్యమ నాయకులు ఒట్టే జానయ్య యాదవ్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించాలనే డిమాండ్తో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులకు ఆయన మద్దతు తెలిపారు. డాక్టర్ రేగా అనురాగ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసిన మోదాల విజయ్ యాదవ్. బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రేగా అరుణ్ కుమార్ ను మోదాల విజయ్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీల సమస్యలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, బీసీలకు దక్కాల్సిన హక్కుల వాటాపై ఇరువురు చర్చించారు. ఇది కథ. మొత్తానికైతే ఇటు యువత ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. మీకు మీ స్థాయికి తగ్గట్టన్న కనీసం మీరు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు రాష్ట్ర స్థాయిలోకి రాకున్నా కూడా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ ప్రాంతానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, మీరు మీ చుట్టుపక్కల ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాటిని మనం ఎంతవరకు పరిష్కరించగలుగుతాం, మన స్థాయికి మించి ఆ సమస్య ఉంటే ఎవరి దృష్టికి తీసుకుపోతే ఈ సమస్య సాల్వ్ అవుతుంది అని ఇలాంటి చైతన్యం యువతలో రావాలి. కాబట్టి దయచేసి అందరూ ఇప్పుడు ఏదో ఇట్లా యువత ఏమనుకుంటారు అంటే ఇవన్నీ మనకు అవసరమా, ఈ రాజకీయాలు మనకు అవసరమా అంటే మనకే అవసరం. పవర్ రాజకీయాల్లోనే ఉంది. మీరు పనికిరాని విషయాల గురించి రోజులు ధరపడి జీవితం అంతా ఆయం చేసడం వల్ల ఏ ఉపయోగం లేదు. దండగా అసలు పవర్ ఇక్కడ ఉంది. ఈ అసలు పవర్ వదిలిపెట్టి ఈ అసలు పవర్ కింద ఊడిగం చేయడానికి కష్టపడుతుంది చాలా మంది యువత. దయచేసి ఇక్కడికి రండి. అరే అజ్ఞానులు వచ్చి రాజ్యం ఏలుతుంటే జ్ఞానులంతా వాళ్ళ కింద బానిసలుగా మారడానికి ఎందుకే? ఇగో పవర్ ఇక్కడ ఉంది. రాజకీయాలలో రారి చేయరి, టార్గెట్ పెట్టుకోరి, ఒక ప్లేస్కు రీచ్ కావాలని ఎందుకు గారు? పేద కుటుంబాలకు యాదవ్ యోజన అండ, యువసేన అండ. 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు, నిరుపేదలకు ఆర్థిక సహకారం అందిస్తున్న యువత గ్రామస్తులు అభినందనలు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న కీతపల్లి గ్రామానికి చెందిన యాదవ్ యువసేన యువత అభినందనీయమైన సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఇట్లా ప్రతి గ్రామంలో ఒక ఏ సమాజానికి, ఏ కమ్యూనిటీకి సంబంధించిన యువత ఆ కమ్యూనిటీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఎవరికాడికి తీసుకుపోతే సాల్వ్ అవుతాయి, లేకపోతే మనం చేసే ఏంది అనేది ఇట్లా ఏర్పడాలి. యువత అంతా ఒక దగ్గరికి రావాలి, ఒక సంఘం లెక్క పెట్టుకోవాలి. ప్రజా సమస్యల మీద మీ ప్రతిరోజు చర్చ ఉండాలి. అరే నీ లైఫ్లో, నీ పర్సనల్ లైఫ్లో నువ్వు ఎట్లనైనా బతుకు, కానీ ఎంతో కొంత ఒక గంట అర్ధగంట సమాజానికి కేటాయించాలి ఒక రోజులో. ఏముందండి, యూత్ ఓ గ్రామంలో నివసిస్తుంటారు, పట్టణంలో నివసిస్తుంటారు, నలుగురు కలిసి అరే మన కాలనీలో ఏం సమస్యలు ఉన్నాయి, మనం నివసిస్తున్న గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, మనం తీర్చేటియా, లేకపోతే ఎవరి కొందరికి సమస్య ఉంటుంది, ఎక్కడ తీర్చుకోవాలో తెలియదు, ఎవరిని పోయి అడగాలో తెలియదు. చదువుకున్న యువత అక్కడ ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్న యువత అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి తెలుస్తే ఆ సమస్య ఎవరు తీర్చగలుగుతారని. ఆ సమస్యను వాళ్ళ దగ్గర తీసుకుపోయే మీడియంగా పనిచేసినా కూడా సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు లెక్క అంటాం. ఇలాంటి ఆదర్శవంతంగా తీసుకొని చేయాలి మనం అందరం. రైట్. ఇది బహుజనులు మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సరే, ఏ విషయాలైనా మనకు నచ్చిన వాళ్ళు చెప్పినా, నచ్చనున్న వాళ్ళు చెప్పినా, ఒక మంచి విషయం ఒకళ్ళు చెప్పినప్పుడు ఆలోచించి దాని మీద మనమైనా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మన జనాభా ఎంత, మన అసెంబ్లీలో మన ప్రాతినిధ్యం ఎంత అనేది ఆత్మ పరిశీలన ఖచ్చితంగా బహుజనులు చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో 50% పైగా బీసీలు ఉంటారు. బీసీలకు దళితులు తోడైతే రాజ్యం మొత్తం మన చేతులకు వస్తుంది. దయచేసి ఈ విధంగా ఆలోచించాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, జ్ఞానం కలిగిన వాళ్ళు మీ చుట్టూ సమాజానికి ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. అప్పుడే మార్పు వస్తుంది. రైట్. నేటి అలంకృత. కేఎన్ఎస్యుతో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఎంఓయు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రపంచంలో అత్యున్నత పనితీరు కలిగిన